వచ్చిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి కూడా రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర తీస్తూ ఉంది. వికారాబాద్ జిల్లాలో కులకచర్లో మొదలుపెట్టినటువంటి ఒక యాత్ర ఈరోజు నిర్మల్ జిల్లాలో సారంగపూర్లో మహేశ్వర్ రెడ్డి గారి, మా ఫ్లోర్ లీడర్ గారి యొక్క ఆధ్వర్యంలో మా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఒక నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద వరి పంట చేసిన జిల్లా, అతి పెద్ద కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఐకేపీ కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున వరి కొనుగోలుకు ఇక్కడ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాకు నేను రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వంకు గత సంవత్సరం ఒక అనుభవం ఉన్నది. మరి ఆ అనుభవము కనీసము ఈ యొక్క సంవత్సరం, ఈ ఏడాది ఆ అనుభవంతో పోయినసారి జరిగినటువంటి ఒక లోటుపాట్లు కానీ, పోయినసారి జరిగినటువంటి ఒక నిర్లక్ష్యం కానీ ఈసారి జరిగేది లేకుండే. ప్రభుత్వానికి తెలుసు ఈ యొక్క పంట ఇప్పుడు ఈ సమయంలో వస్తుంది, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మార్కెట్ యార్డ్కు రైతులు తీసుకొస్తారు, మరి ఎంత ఎగుమతి అయింది, ఎంత రాబడి అవుతున్నది, ఎంత మనం కొనాలి అనేటటువంటి అంచనా వాళ్ళకు ఉంటుంది. వారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంకు చెప్తారు వాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రభుత్వము దీనిపైన ఎటువంటి ఒక కనువిప్పు కాలేదు, చర్య కూడా తీసుకోలేదు, మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కలెక్టర్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని ఎకరాలకు ధాన్యం పండిస్తున్నారు, ఎన్ని వరి పండిస్తున్నారు, ఎన్ని మక్క పండిస్తున్నారు, ఎంత వారికి క్రాప్స్ వస్తున్నాయి, పంట ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళకు ఉంటుంది, అంచనా ఉంటుంది. ప్రభుత్వంలో పంపిస్తారు. మరి అటువంటి ఒక తయారీ ఏం లేనట్టుంది ప్రభుత్వానికి. ఏడాది నుంచి తయారీ చేసుకోవాలి, రైస్ మిల్లర్స్తో మాట్లాడాలి, లారీలు మాట్లాడాలి, ఐకేపీ సెంటర్ దగ్గర కాంటాలు ఏర్పాటు చేయాలి, రైతులకు బోరీలు ఇవ్వాలి, దబ్బడము, సుతులి ఇవన్నీ కూడా ఉంటాయి, కాంటా ఉంటుంది. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 45 రోజుల నుంచి రైతు ఇక్కడ కూర్చున్న పాపం 45 రోజుల నుంచి వారి యొక్క ఏదైతే ధాన్యం పండించిన కుప్పలన్నీ కూడా పెట్టున్నాయి. ఎన్నోసార్లు అకాల వర్షాలు వచ్చినాయి, కొన్ని కుప్పలకు టార్పాలిన్ కూడా లేవు. అది మగ్గి వానలో తడిచి మాయిశ్చర్ ఏర్పడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతో ధాన్యం ఒక రేటు కూడా పడిపోతుంది.